వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. దేశంలో హలాల్ సర్టిఫికేషన్ పై వివాదం క్రమంగా పెరిగిపోతుంది. మొదట్లో మాంసానికి పరిమితమైన అంశం ఇప్పుడు అత్యంత సాధారణ వస్తువులకు సైతం విస్తరించింది. దీంతో ఇది కొత్త వివాదాలను రేకెత్తించేదిగా మారింది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంది. యూపీలో హలాల్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువుల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాలను 1 నెల రోజుల కిందటే నిషేధించింది. ఆహారం, ఔషధాలు, కాస్మెటిక్ ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుంది. ఇక తక్షణ ప్రభావంతో నిషేధం అమలయ్యేలా యూపీ ప్రభుత్వం అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అయితే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయం దేశంలో సంచలనం కలిగించింది. ప్రజా ఆరోగ్య ప్రయోజనాల కోసం ప్రజల్లో అయోమయం నివారించేందుకు హలాల్ సర్టిఫైడ్ ఉత్పాదనాలను నిషేధిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆహార పదార్థాల నాణ్యతను నిర్ణయించే అధికారం 2006 ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్కు మాత్రమే ఉందని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ చట్టానికి సమాంతరంగా హలాల్ సర్టిఫికేషన్ ఉంటుందని యూపీ ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ చట్టంలోని సెక్షన్ 89కు విరుద్ధంగా ఉందని పేర్కొంది. ఎగుమతులకు మాత్రమే ఉద్దేశించిన వస్తువులను మాత్రం ఈ నిషేధం నుంచి మినహాయించింది. నకిలీ డాక్యుమెంట్లు ఉపయోగించి హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను విక్రయిస్తున్నందుకు గాను యూపీ పోలీసులు ఇప్పటికే పలు సంస్థలపై కేసులు నమోదు చేశారు. చెన్నైకి చెందిన హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఢిల్లీకి చెందిన జమైత్ ఉలమా ఈ హింద్ హలాల్ ట్రస్ట్, అలాగే ముంబైకి చెందిన హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, జమైత్ ఉలమా మహారాష్ట్ర వంటి సంస్థలపై పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ఇక నిర్దిష్ట మతానికి చెందిన కొనుగోలుదారులకు హలాల్ సర్టిఫికేషన్ ఉత్పత్తులను అందించడం ద్వారా విక్రయాలు పెంచుకునేందుకు మత విశ్వాసాలను ఉపయోగించుకుంటున్నారని యూపీ ప్రభుత్వం ఆరోపించింది. సాధారణంగా ఏదైనా ఉత్పత్తి ఇస్లామిక్ సూత్రాలకు అనుగుణంగానే ఉత్పత్తి అయినట్లు నిర్ధారించేందుకు హలాల్ సర్టిఫికేషన్ తోడ్పడుతుంది. మొదట్లో ఇస్లామిక్ దేశాల్లో మాత్రమే ఉన్న ఈ విధానం ఇప్పుడు ముస్లిమేతర దేశాల్లోనూ విస్తరిస్తుంది. దాంతో ఆయా దేశాల్లో ప్రజల మధ్య అయోమయం, వివాదాలు ఏర్పడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో హలాల్ సర్టిఫికేషన్ నిషేధ ఉత్తర్వులను వివిధ రాష్ట్రాల్లో అమలులోకి తీసుకొచ్చేలా బీజేపీ ఉద్యమిస్తుంది. హలాల్ సర్టిఫైడ్ ఆహార ఉత్పత్తులను నిషేధించాలని మహారాష్ట్రలో బీజేపీ నాయకులు కోరుతున్నారు. హలాల్ సర్టిఫికేషన్ పేరిట వసూలు చేస్తున్న భారీ మొత్తాలను ఉగ్రవాదానికి ఉపయోగిస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడంతో తాజాగా ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకున్నట్లయింది. మతపరమైన అంశాలకు తోడుగా దేశ భద్రతా అంశం కూడా తెరపైకి వచ్చింది. హలాల్ సర్టిఫికేషన్ చేసే కంపెనీలు 2 మహారాష్ట్రలో ఉన్నాయని, వాటిని ఎలాగైనా నిషేధించాలని బీజేపీ నేత నితీష్ రాణే డిమాండ్ చేశారు. భారతదేశంలో హలాల్ సర్టిఫికేషన్ ఉనికి కొత్తదేమీ కాదు. దేశంలో దీనికి 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. 1919లో నాడు గాంధీజీ ఆధ్వర్యంలో ముస్లింలకు మద్దతుగా చేపట్టిన ఖిలాఫత్ ఉద్యమం నేపథ్యంలో దేశంలో హలాల్ సర్టిఫికేషన్ మొదలైంది. అప్పట్లో జమైత్ ఉలమా ఈ హింద్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది. అప్పట్లో అది నామమాత్రంగా బాగా తగ్గు స్థాయిలోనే ఉంది. 1993 వరకు కూడా హలాల్ సర్టిఫికేషన్ అనేది మాంస ఉత్పత్తులకు మాత్రమే ఉండింది.
1993 నుంచి దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. ఇస్లామిక్ దేశాలకు ఎగుమతుల పేరుతో మరెన్నో విభాగాలకు కూడా హలాల్ సర్టిఫికేషన్ విస్తరించింది. మరి ముఖ్యంగా ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తిదారులకు హలాల్ సర్టిఫికేషన్ విస్తరించింది. ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎన్నో బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతేకాదు, మదర్స్ డే, ఫాదర్స్ డే తరహాలో వరల్డ్ హలాల్ డే ఎందుకు నిర్వహించకూడదన్న ప్రశ్న వచ్చింది. దాంతో తుర్కీ దేశానికి చెందిన ముస్లిం మత బోధకుల సిఫార్సు మేరకు రమదాన్ మాసంలో 17వ రోజును వరల్డ్ హలాల్ డేగా నిర్వహించడం కూడా మొదలైంది. ఒకప్పుడు మాంసం విక్రయాలకి పరిమితమైన హలాల్ సర్టిఫికేషన్ కాలక్రమంలో కూరగాయలు, పాల ఉత్పత్తిదారులు, ఆహార ఉత్పత్తిదారులు, ఔషధాలకు కూడా విస్తరించింది. చివరకు హలాల్ టూరిజం, హలాల్ డేటింగ్ సైట్స్ కూడా వచ్చాయి. ఇక ఆర్థిక వ్యవస్థలపై హలాల్ పట్టును పెంచేందుకే ఇలా చేస్తున్నారన్న విమర్శలు ఇప్పుడు వస్తున్నాయి. స్వచ్ఛత, శుభ్రతల ధృవీకరణకు మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ ఇస్తున్నామని సంబంధిత సంస్థలైతే వాదిస్తున్నాయి. నిజానికి ఆ బాధ్యత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లాంటి ప్రభుత్వ సంస్థలు చేయాల్సిన పని. అయితే ఆ పనిని మతపరమైన సంస్థలు ఎందుకు చేస్తున్నాయి? అలా నిర్ధారించేందుకు అవసరమైన వసతులు ఆ మత సంస్థల వద్ద ఉన్నాయా? లాంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ప్రమాణాల చట్టాల ప్రకారం సాధారణంగా ఒక ఉత్పత్తిదారులో ఉండే దినుసులు ఏమిటో ఆ వస్తువు ప్యాకింగ్ పై ఉంటాయి. వాటిని కొనాలో వద్దో వినియోగదారులే నిర్ణయించుకుంటారు. అంతేకాకుండా ఎగుమతి చేసే వస్తువులకు సంబంధించి సర్టిఫికేషన్ను అందించేందుకు ఆయా సంస్థలను అనుసరించాల్సిన ప్రొసీజర్లను ఇండియన్ కన్ఫర్మిటీ అసెస్మెంట్ స్కీమ్ కింద క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇలాంటి ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పటికీ ఎలాంటి హంగులు లేని, ప్రైవేట్ గుర్తింపు లేని సంస్థలు సర్టిఫికేషన్ను ఏ విధంగా ఇవ్వగలవని పలువురు ప్రశ్నిస్తున్నారు. సమాంతర ప్రక్రియ ఉద్దేశం ఏంటని నిలదీస్తున్నారు. నిజానికి హలాల్ సర్టిఫికేషన్ ప్రక్రియ అనేది ఒక ఉత్పత్తిదారు ఖురాన్లో పేర్కొన్న నియమ నిబంధనలకు అనుగుణంగా జరిగిందా లేదా అనేది నిర్ధారించేది. మాంసం ఉత్పత్తిదారుల విషయానికి వస్తే ఓ జంతువును ముస్లిం వ్యక్తి మాత్రమే ఖురాన్ నిర్దిష్ట సూక్తులను చదువుతూ వధించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అది హలాల్ ధృవీకరణతో ఉంటుంది. ఇది ముస్లిమేతరుల పట్ల వివక్ష ప్రదర్శించడం కాదా అని కొందరు లౌకికవాదులు ఆరోపిస్తున్నారు. అయితే హలాల్ చేసిన మాంసాన్ని మాత్రమే కొనడం ముస్లింలకు తప్పనిసరి కావచ్చు, కానీ ముస్లిమేతరులకు అది తప్పనిసరి కాదు. ఈ కారణంగానే ఇప్పుడు హలాల్ మాంసం తినడం ద్వారా తమ ధర్మాన్ని నాశనం చేసుకోవద్దని కొందరు బీజేపీ నాయకులు పిలుపునిస్తున్నారు. బీహార్కు చెందిన ఫైర్ బ్రాండ్ బీజేపీ నాయకుడు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఒకే వేటితో జంతువును వధించే విధానంలో ఉండే జట్కా మాంసాన్ని మాత్రమే తినాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. హలాల్ చేసిన మాంసాన్ని ముస్లింలు తినడంలో తప్పులేదని, అదేవిధంగా హిందువులు సైతం తమ మత సంప్రదాయాలకు అనుగుణంగా ఉండే మాంసాన్ని మాత్రమే తినాలని ఆయన అంటున్నారు. వివిధ ఉత్పత్తులకు హలాల్ సర్టిఫికేషన్ పొందడం కూడా అంత సులభమేమీ కాదు. అందుకు భారీ మొత్తాలనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం దేశంలో ప్రధానంగా 4 ముస్లిం సంస్థలు హలాల్ సర్టిఫికేషన్ ఇస్తున్నాయి. హలాల్ సర్టిఫికేషన్కు వెచ్చిస్తున్న మొత్తంతో ఉత్పత్తిదారుల ధర కూడా పెరుగుతుంది. ముస్లిమేతరులకు హలాల్ సర్టిఫికేషన్తో ఉన్న ఉత్పత్తిదారులు అవసరం లేదు. కాకపోతే వారు కూడా హలాల్ సర్టిఫికేషన్ వ్యయాన్ని భరించాల్సి ఉంటుంది.
అంతేకాకుండా ఇలా సర్టిఫికేషన్తో వసూలు చేస్తున్న భారీ మొత్తాలను ఆయా సంస్థలు ఏం చేస్తున్నాయో కూడా సరైన వివరాలు అందుబాటులో లేవు. ఈ విధమైన సర్టిఫికేషన్ వ్యాపార రంగంలో మతపరమైన గుత్తాధిపత్యానికి దారి తీస్తుందన్న విమర్శలు ఉన్నాయి. అందుకే హలాల్ సర్టిఫికేషన్ను నిషేధించాలన్న వాదనలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇక విదేశాల్లో హలాల్ సర్టిఫికేషన్ విషయానికి వస్తే పలు ముస్లిం దేశాల్లో ఇది తప్పనిసరి నిబంధనగా ఉంటుంది. ప్రపంచ దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత సరళం చేయాలని పలు దేశాలు భావిస్తుండగా ముస్లిం దేశాలు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. తమ దేశంలో మాంసం సరఫరా చైన్లో హలాల్ ప్రమాణాలు పెంచనున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. అందుకు అనుగుణంగా మాంసాన్ని దిగుమతి చేసుకునే వధశాలలు అన్నీ కూడా హలాల్ సర్టిఫికేట్ను పొందే విధంగా ప్రయత్నిస్తున్నట్లు అధికార వర్గాలైతే చెబుతున్నాయి. ఇకపై దిగుమతి చేసుకునే అన్ని రకాల ఆహార పానీయాలు, ముడి పదార్థాలు, దినుసులు, అన్ని రకాల మాంసం ఉత్పత్తిదారులకు హలాల్ సర్టిఫికేట్ను తప్పనిసరి చేయనున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. ఇక ఆస్ట్రేలియాతో పాటుగా భారతదేశ దిగుమతులకు సైతం హలాల్ సర్టిఫికేషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. అంతేకాకుండా వివిధ దేశాల్లో ఇండోనేషియా మంత్రులు పర్యటిస్తూ తమ దిగుమతులకు హలాల్ సర్టిఫికేషన్ తప్పదని చెబుతున్నారు. అంతేకాకుండా ఆ సర్టిఫికేషన్ పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక ఇండోనేషియా మాత్రమే కాదు, మరెన్నో ముస్లిం దేశాలు కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మతాల ప్రాతిపదిక ఆర్థిక వ్యవస్థలు రూపుదిద్దుకోవడం ఊపందుకుంటుంది. మలేషియా విషయానికి వస్తే హలాల్ సర్టిఫికేషన్ కలిగిన బేకరీ యజమానులు కేకులపై క్రిస్మస్ శుభాకాంక్షలు రాయడంలో తప్పు లేదని మలేషియన్ ఇస్లామిక్ డెవలప్మెంట్ విభాగం తెలిపింది. అంతర్జాతీయంగా హలాల్ సర్టిఫికేషన్కు పెరిగిపోతున్న ప్రాధాన్యం నేపథ్యంలో వియత్నాం కూడా ప్రభుత్వ పరంగా హలాల్ సర్టిఫికేషన్ను ప్రోత్సహించడం విశేషమే. స్వయంగా ప్రభుత్వ సంస్థలే ఈ విధమైన సర్టిఫికేషన్ కోసం రంగంలోకి దిగడం అనేది కూడా విశేషమే. అయితే బంగ్లాదేశ్ సైతం ప్రభుత్వ పరంగా హలాల్ సర్టిఫికేషన్ కోసం ఏర్పాట్లు చేసింది. హలాల్ ఆహార పదార్థాల అంతర్జాతీయ మార్కెట్ 2023 చివరి నాటికి $3 ట్రిలియన్ మార్కెట్ను చేరుకుందని అంచనా వేస్తున్నారు. ఓ 8 ఏళ్ల క్రితం ఇది కేవలం సుమారుగా $2 ట్రిలియన్ ఉండింది. పశ్చిమాసియా, గల్ఫ్ దేశాలతో పాటుగా ఇండోనేషియా, తుర్కియా లాంటి దేశాల్లో హలాల్ సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తులకు డిమాండ్ బాగా పెరిగింది. యూరోపియన్ మార్కెట్లోనూ హలాల్ ఉత్పత్తుల వాటా భారీగానే ఉంది. ఏటా ఇది 15% చొప్పున వృద్ధి చెందుతున్నట్లు ఒక అంచనా. ఇక భారతదేశం విషయానికి వస్తే ఎన్నో ప్రముఖ కంపెనీలు హలాల్ సర్టిఫికేషన్ని పొందాయి. అయితే వీటిలో చాలా కంపెనీలు ఈ సర్టిఫికేషన్ను ఎగుమతి చేసే ఉత్పత్తిదారులపైనే ముద్రిస్తున్నాయి. దేశీయంగా అవి హలాల్ సర్టిఫికేట్ లేని ఉత్పత్తులేనని విక్రయిస్తున్నాయి. అయితే హలాల్ సర్టిఫికేషన్ కు పూర్తి భిన్నంగా సాత్విక్ సర్టిఫికేషన్ కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది రెస్టారెంట్లకే పరిమితమైంది. ఓ రెస్టారెంట్ పూర్తి స్థాయి వెజిటేరియన్, వేగన్ అని నిర్ధారించేందుకు సాత్విక్ సర్టిఫికేషన్ వీలు కల్పిస్తుంది. సాత్విక్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఈ సర్టిఫికేషన్ విధానాన్ని రూపొందించింది. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండే రెస్టారెంట్లు సాత్విక్ సర్టిఫికేషన్ను పొందవచ్చు. ఇక యుదు మతస్థుల కోసం కిషోర్ సర్టిఫికేషన్ ఉంది. ఇది యుదు మత ప్రమాణాలకు అనుగుణంగా ఆయా పదార్థాలు తయారయ్యాయని నిర్ధారిస్తుంది. ఇక క్రైస్తవుల విషయానికి వస్తే వారికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో క్రిస్టియన్ సర్టిఫికేషన్ అథారిటీ ఈ విధమైన సర్టిఫికేషన్ చేస్తుంది. మొత్తం మీద చూస్తే హలాల్ సర్టిఫికేషన్ వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టేదిగా మారింది. కేరళలో పలువురు క్రైస్తవులు హలాల్ సర్టిఫికేషన్ ఉత్పత్తులను బాయ్కట్ చేస్తున్నారు.
పలువురు హిందువులు హలాల్ సర్టిఫికేషన్ పొందిన ఉత్పత్తులను బహిష్కరిస్తున్నారు. అయితే ఈ విధంగా మతపరమైన ఆర్థిక వ్యవస్థలు ఏర్పడడం, బలపడటం చూస్తుంటే రేపటి నాడు మతాల మధ్య సైతం ఆర్థిక యుద్ధాలు జరిగే అవకాశం కనిపిస్తుంది. వీటిని నివారించాలంటే మతాల ప్రాతిపదికన ఇచ్చే సర్టిఫికేషన్ను నిషేధించడం ఒక్కటే సరైన మార్గమని లౌకికవాదులు అంటున్నారు. ఇది ఇవాల్టి ఫోకస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.